హాయ్ గైస్, ఈరోజు మనం మళ్ళీ కిచెన్లోకి వెళ్ళబోతున్నాం. ఈరోజు మనం చేద్దాం పన్నీర్ బటర్ మసాలా. సో గైస్, ఫస్ట్ అయితే నేను ఒక 4 ఎండుమిరపకాయలు కొన్ని కాజు వేసుకున్నాను, సోక్ చేసుకున్నాను అనమాట. వీటిని ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లో మిర్చి, అల్లం, వెల్లుల్లి ఇంకా జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాం. పండిన టొమాటోస్ వేసుకోవాలి. ఓకే గైస్, జార్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం. సో మన టొమాటో ప్యూరీ రెడీ అయిపోయింది గైస్. ఇప్పుడు ఒక బౌల్లో కర్డ్ తీసుకొని సాల్ట్, పసుపు, లైట్గా కారం, ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం నేను ఇప్పుడు బాగా కలుపుకుందాం. 1 బ్లాక్ సగం పన్నీర్ తీసుకున్నాను. సో గైస్, పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసేసుకున్నాను. మా ఇంట్లో ఈ సైజ్లోనే తింటారు. యూజువల్గా అయితే అందరూ పెద్ద పెద్దవి కట్ చేసుకుంటారు, కానీ మా ఇంట్లో ఇవే ప్రిఫర్ చేస్తారు, చిన్న చిన్న, ఒక ముద్దకి ఒక పీస్. ఓకే, మన స్టార్ ఐటమ్ సగం బటర్. గైస్, ఒక ప్యాన్ తీసుకొని బటర్ వేసేసాను. సిజ్లింగ్ సౌండ్ చూడండి ఎంత బాగుందో, స్మెల్ కూడా సూపర్ వస్తుంది. కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం కారం, బాగా మిక్స్ చేసుకోండి. ప్లస్ మన పన్నీర్ పీసెస్ వేసేస్తున్నాను ఇందులో. సో గైస్, పన్నీర్ ఎక్కువసేపు ఫ్రై చేసుకోకండి, గట్టిగా అయిపోయింది. జస్ట్ వేసుకున్న మసాలా అంతా పట్టేలాగా ఒక కొంచెం సేపు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ ఆయిల్లో బే లీఫ్, లవంగాలు, చెక్క, యాలక్కాయలు వేసుకున్నాం. సో ఇది హీట్ ఎక్కినప్పుడు కొంచెం కాజు కూడా వేసుకున్నాం. మన సిజ్లింగ్ సౌండ్ మళ్ళీ వచ్చేసింది. సో ఆనియన్ వేసుకున్నాం. నేను ఒక 2 ఆనియన్స్ వేసుకున్నాను. గైస్, నేను ఇందాక చెప్పడం మర్చిపోయా, ఈ పేస్ట్లో మనం స్టార్టింగ్లో సోప్ చేసుకున్న రెడ్ మిర్చి అండ్ కాజు కూడా వేసుకున్నాను. సో ఈ పేస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఎలా వస్తుంది అన్నమాట, ఈ కలర్. గైస్, ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ అయిపోయి మంచి బ్రౌన్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు మనం ఈ కర్డ్ వేసుకుందాం ఇందులో. ఈ పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో వేసుకుందాం. సో గైస్, నేను కొంచెం వాటర్ పోసుకొని దీన్ని బాగా బాయిల్ చేసుకున్నాను. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పన్నీర్ వేసుకున్నాను. ఓకే గైస్, ఇది నా సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇది కూడా ఇప్పుడు కర్రీలో వేసి చూడండి గైస్, కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకున్నాను. నేనైతే చపాతీతో తింటున్నాను అనమాట. చూడండి, ఫ్లేమ్స్ పొగ ఇంకా అట్లానే వస్తుంది. యమ్మీ యమ్మీ, హ్యాపీ ఈటింగ్.